ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ కరువు, ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ హార్వెస్ట్. ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ దే ఆర్ ఎంప్టీ. ఆ బెత్లెహేము దేశానికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వారు ఖాళీగా ఉన్నారు. ఖాళీ అంటే వట్టి చేతులతో ఉన్నారు. పరదేశం నుండి వచ్చినటువంటి వారు. మారా అని పిలవమంటుంది నయోమి. నేను సమృద్ధి గలదాన్నై వెళితిని, ఇప్పుడు రిక్తురాలునైపోయాను. నేను తీసుకున్న నిర్ణయం నా జీవితంలో తీసుకొచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ నష్టం, అది దేవుడే నా మీద పగబట్టాడా అన్నట్లుగా అనిపిస్తుంది అన్నట్లుగా నయోమి చెప్తా ఉంది. బట్ ఈ 2వ అధ్యాయం యొక్క ముగింపులోకి కనుక మనం వచ్చేసరికి దే ఆర్ ఫుల్. దేవుడు వారిని సమృద్ధితో ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి మారాలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నయోమి, పరదేశిగా వట్టి చేతులతో వచ్చినటువంటి రూతు, వారు ఒక పరాయి దేశస్థురాలుగా, విధవరాలుగా, బీదవాళ్ళుగా, దిక్కులేని వారిగా వారు వేరే పొలంలోకి వెళ్ళి పరిగి వేరుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కుటుంబంలోకి దేవుడు ఆ సమృద్ధి అయినటువంటి స్థితిని తీసుకురావడానికి ఆయన వాడుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, బోయాజ్. బోయాజ్ ఇస్ అ న్యూ క్యారెక్టర్ ఎంటర్డ్ ఇన్ సెకండ్ చాప్టర్. మన మొదటి అధ్యాయంలో ఒక డిజోబిడెంట్ ఫ్యామిలీని చూసాం. ఆ డిజాస్ట్రస్ కండిషన్స్లో వాళ్ళు ఫేస్ చేసిన డెత్ మనం చూసాం. అంతేకాకుండా దేవుని మాటకి విధేయత చూపించి పశ్చాత్తాపడి వెనక్కి తిరిగి వచ్చినటువంటి 2 స్త్రీలను చూసాం. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్. మొదటి అధ్యాయం అంతా కనుక మనం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా మనకేం కనిపిస్తాయి అంటే ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఒక కుటుంబం. ఈ కుటుంబానికి ఒక ఆశ ఉన్నదా, ఒక నిరీక్షణ ఉన్నదా, ఇలాంటి కుటుంబం మరలా తిరిగి రీబిల్డ్ చేయబడగలదా, ఏమన్నా హోప్ ఉందా అన్నట్లుగా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఆ కుటుంబము మొదటి అధ్యాయంలో ఆ నెరేటివ్ స్టోరీలో మనం చూస్తాం. బట్ సెకండ్ చాప్టర్ ఆ యొక్క స్టోరీ మొత్తాన్ని మార్చేసింది. దానికి కారణం ఎవరంటే దేవుడు ఇక్కడ వాడుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరే బోయాజ్. బోయాజ్ అన్నటువంటి మాటకు అర్థమేంటో తెలుసా? ఇన్ హిమ్ ఈస్ మై స్ట్రెంగ్త్. నా బలము ఆయనలోనే. అంటే దేవుడే నా బలము, దేవుని అందే నా బలము అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి బోయాజ్. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఇది నెరేషన్ కాబట్టి నెరేటివ్ స్టోరీస్లో మనము ఒక డ్రామా లాగా చూడాలి దీన్ని. ఎందుకంటే ఇది జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి ఆ ఇతివృత్తాంతం అంతటిని, చరిత్రని ఒక స్టోరీ లైన్ లాగా మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. ఈ యొక్క స్టోరీలో కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా ఏముంటుందంటే అక్కడ జరిగినటువంటి విషయాల్ని దేవుడు మనకు చూపిస్తూ ఇక్కడ ఏదో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇవన్నీ దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి ఈ గ్రంథంలో నుంచి, ఈ కుటుంబంలో నుంచి, ప్రత్యేకంగా ఇక్కడ డిపిక్ట్ చేయబడుతున్నటువంటి ఈ క్యారెక్టర్స్లో నుంచి మనము నేర్చుకోగలిగినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు. సో ఈ 2వ అధ్యాయం అంతా కూడా 2 క్యారెక్టర్స్ మధ్య జరిగేటటువంటి సంభాషణ వాళ్ళ చుట్టూ దొరుకుతుంది. వాళ్ళిద్దరు ఎవరంటే బోయాజ్ అండ్ రూత్. బోయాజు, రూతు. ఈ బోయాజ్ ఎవరంటే అ వెల్దీ మ్యాన్, ఆస్తిపరుడు. అంతేకాకుండా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంట, అ వాలియంట్ మ్యాన్, అంటే ఒక శూరుడట. కొన్ని వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్లో వెల్దీ మ్యాన్ అని రాయబడలేదు, కానీ వాలియంట్ మ్యాన్ అని రాస్తుంది. అంటే పరాక్రమ కలిగిన వాడు, బలవంతుడైన వాడు, యుద్ధ వీరుడు, పోరాడేటటువంటి వాడు అన్నట్లుగా రాయబడింది. ఆయనకు పేరుకు తగినట్లుగానే దేవుని యందు తన బలము పొందుకున్నటువంటి వ్యక్తిగా మేబీ ఆయన ఆ యుద్ధములో పార్టిసిపేట్ చేసాడేమో మాకు తెలియదు. అతడు ఆస్తిపరుడు అని తెలుగులో రాస్తుంది, వెల్దీ మ్యాన్ అని కొన్ని ఇంగ్లీష్ వర్షన్లో రాస్తుంది, మరికొన్ని వర్షన్స్లో ఇస్ అ వాలియంట్ మ్యాన్, అ వెల్దీ మ్యాన్. ఈ అధ్యాయం అంతా కూడా 2 వ్యక్తుల మధ్య తిరుగుతుంది. మొదటి వ్యక్తి ఎవరంటే అ వెల్తీ మ్యాన్ బోయాజ్, అ వర్చువస్ ఉమన్ రూత్.
వర్చువస్ ఉమన్, గుణవతి అయినటువంటి ఇంకొక స్త్రీ. ఏమెవరు? రూత్. సో ఈ 2 అధ్యాయాలు, లేకపోతే ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 2 క్యారెక్టర్స్ని మనము కొంచెం దగ్గరగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయంలో మనము చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఆ మాట ఏంటంటే చూడండి, 2వ వచనం, మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగ ఏరుకొనుదునని నయోమితో చెప్పండి, చెప్పగా. నయోమితో చెప్పగా. అక్కడ కటాక్షము, ఆ మాటని మీరు సర్కిల్ చేసుకోండి. కటాక్షము. 10వ వచనం చదవండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి చేసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నాకు కటాక్షము కలుగునో అని చెప్పగా. అనదర్ రిపీటెడ్ వర్డ్ ఏంటి ఇక్కడ? సేమ్ వర్డ్, కటాక్షము. కటాక్షం అన్నమాట మరలా మనం చూస్తున్నాం. 13వ వచనము, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తుల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము. సో హియర్ ఈ అధ్యాయంలో మనము ఏమి చూస్తున్నామంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్. ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఫ్యామిన్ చూసాం, ఫెయిల్యూర్స్ చూసాం, ఫ్యూనరల్స్ చూసాం. బట్ 2వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఫ్యూచర్లో మనం ఏం చూస్తున్నామంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయ, కటాక్షము, అనుగ్రహము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 3 సార్లు కూడా ఈ మాట ఎవరి నోటి నుండి వస్తుంది? రూత్. సో రూత్ యొక్క లైఫ్లో మనము ఈరోజు చూడబోయే అంశం ఏంటంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కటాక్షము, దయని ఏ విధముగా దేవుడు ఆయన వర్కౌట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు అంటే వీళ్ళకి తెలియదు. ప్రస్తుతం వాళ్ళు చేస్తూ ఉంది వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసము, ఏదో ఇక తినాలి కాబట్టి, పరదేశి కాబట్టి, విధవరాలు కాబట్టి, తను ఎంతో బీదరాలు కాబట్టి, దరిద్రురాలు కాబట్టి, పక్క వాళ్ళ పొలాలకు వెళ్తే వాళ్ళు పరిగ విడిచిపెడతారు. ఆ పరిగ ఏరుకొని తిందాం అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆమె పొలానికి వెళ్ళింది. కానీ పరమందున్న దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు ఈమె యొక్క అడుగులను ఎట్లా డైరెక్ట్ చేస్తున్నాడో, ఏ విధముగా స్టెప్ బై స్టెప్ ఈమె యొక్క జీవితంలో దేవుడు తన యొక్క అనాదికాల సంకల్పములో సార్వభౌమాధికార చిత్తాన్ని వాళ్ళకు తెలియకుండానే దేవుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడో మనకిక్కడ చూస్తాం. రూత్ యొక్క జీవితాన్ని ఈరోజు మనం చూద్దాం 2వ అధ్యాయంలో నుంచి. నెక్స్ట్ వీక్ మనము ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి బోయాజ్ని చూద్దాం. మొట్టమొదటిగా ఈరోజు వర్చువస్ ఉమన్ చూద్దాం. రేపు నెక్స్ట్ వీక్ వాలియంట్ మ్యాన్ ఆర్ అ వెల్తీ మ్యాన్ గురించి ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా రూత్ తీసుకున్నటువంటి ఆ యొక్క డెసిషన్ ఏంటంటే షీ ఇమ్మీడియట్లీ ఇనిషియేటెడ్ అన్ యాక్షన్. ఒక పనిని ఆమె పురుకొల్పుతుంది, లేకపోతే తను కార్యాన్ముఖురాలుగా ఒక పనిని తలపెడతా ఉంది. ఏంటంటే వచ్చారు బెత్లెహేము ఆ యొక్క పట్టణానికి. ఆ తర్వాత అందరూ వచ్చారు, పలకరించారు. పలకరింపులన్నీ అయిపోయినాయి, వాళ్ళని కంఫర్ట్ చేయటం అయిపోయింది. నయోమి వాళ్ళతో తమ బాధను వ్యక్తపరచుకోవటం అయిపోయింది. మేబీ ఒక వారం రోజులు గడిచిందేమో. మరి అన్నం ఎవరు పెడతారు, భోజనం ఎట్లాగా? ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ ఇప్పుడు రూతు, నీతో అనవసరంగా వచ్చాను నేను, నా బ్రతికిలా అయిపోయింది, నేను ఇక్కడ తింటాను కూడా లేకుండా దిక్కులేని దాన్ని అయిపోయాను, నా తోడి కోడల వల్ల నేను కూడా వెనక్కి వెళ్తే బాగుండేది అని తన అత్తను నిందించట్లేదు, తన చుట్టూ ఉన్న పరిస్థితులను నిందించట్లేదు, తను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నిందించట్లేదు. అయితే ఈమె ఇక్కడ ఏమంటుందో తెలుసా? షీ టుక్ అన్ ఇనిషియేషన్ విత్ అన్ యాక్షన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో ఆమె ఒక అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడతా ఉంది. మెనీ టైమ్స్ మన యొక్క జీవితాల్లో వీళ్ళు ఎదుర్కొనేటువంటి లాంటి పరిస్థితులు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు,
అంటే ఇక మాకు దిక్కు లేదు అనేటువంటి పరిస్థితిలో విడవబడినటువంటి పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం చేసేటటువంటిది ఏంటంటే మనం ఆ పరిస్థితికి రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి ఏం చేస్తామంటే ఎయిదర్ మనుషులన్నా నిందిస్తాము, పరిస్థితులన్నా నిందిస్తాము, లేకపోతే దేవునన్నా మనము నిందిస్తాము. అలాంటి పరిస్థితుల్లో ఖాళీగా కూర్చుంటాము. కానీ రూత్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమె ముందుకొచ్చి ఇనిషియేషన్ తీసుకుని, మేబీ వాళ్ళ అత్త ఈ మాట చెప్పడానికి ఆమె కొంచెం సంకోచించిందేమో. ఎందుకంటే ఈమె యవనస్తురాలు, రెండోది మోయాబు స్త్రీ, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. మూడవది కొత్తగా వచ్చింది, ఎక్కడికని వెళ్తుంది, ఈమెను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇప్పుడు ఈమె మీద ఆధారపడి నేను బ్రతకాలా అన్నట్లుగా ఆమె కుమిలిపోతుందేమో తెలియదు. బట్ ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని కరెక్ట్గా రీడ్ చేసినటువంటి రూత్ ఏం చేస్తుందంటే ముందుకు ఒక అడుగు వేసి, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగా ఏరుకొందును. లుక్ ఎట్ దిస్, ఎవరి కటాక్షము నేను పొందగలనో వారి యొక్క పరిగను నేను వేరుకు. మొదటి 3 వచనాలు మనకి ఏం చూపిస్తా ఉందంటే రూతు యొక్క విశ్వాసముతో కూడినటువంటి ఆమె యొక్క క్రియ. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి ఆమె ఖాళీగా కూర్చోలేదండి. యాకోబు పత్రిక మనకు నేర్పించిన సత్యం ఏంటంటే క్రియలతో కూడిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్. వర్క్ ఆఫ్ ఫెయిత్, దట్ ఈస్ ద జెన్యూనిటీ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసం అనేది క్రియలలో గనక లేకపోతే అది మృతమైనది. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇప్పుడు ఆ దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి ఈమె దేవుని మీద భారం వేసి ఒక అడుగు ముందుకేస్తుంది. దేవుడు నా మీద కటాక్షం చూపించకపోతాడా? నేను ఖాళీగా కూర్చోటం ఎందుకు, సోమరుగా కూర్చోటం ఎందుకు? నేను చేయదగిన పనిని నేను చేస్తాను, నేను చేయగల పనిని నేను చేస్తాను. దేవుడు ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. కాబట్టి లెట్ మీ బ్రేక్ ద బ్యారియర్స్, బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ ఫియర్, బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ టిమిడిటీ, పిరికితనము, బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ స్లగ్గర్నెస్, సోమరతనం అనేటువంటి ఆ బ్యారియర్ని, బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ సోషల్ స్టిగ్మా, సామాజిక పరమైనటువంటి ఆ బంధకాలైనటువంటి ఆ బ్యారియర్ని, వీటన్నిటిని బ్రేక్ చేసేది విశ్వాసం అండి. ఫెయిత్ బ్రేక్స్ ఆల్ ద బ్యారియర్స్ టు ఇనిషియేట్. ఈ గ్రంథంలో లీడర్ ఎవరంటే రూతే. ఎందుకంటే షీఈస్ ద వన్ హూ ఇనిషియేటెడ్ ద థింగ్స్. ఏమి ఇనిషియేట్ చేస్తుంది? ఆ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి రావడానికి ఆమె ఇనిషియేట్ చేస్తుంది. నిర్ణయం తీసుకుంది. నీ దేవుడే నా దేవుడు అంది, నీ ప్రజలే నా ప్రజలంది, నీవు మృతి పొందు చోతని నేను కూడా మృతి పొందుతానంది. కాబట్టి మరణ తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపలేదని ఒక శబదం చేసింది, ఒక నిబంధన చేసింది. షీ టుక్ ఇనిషియేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కుటుంబం యొక్క పోషణ గురించి, కుటుంబం యొక్క సర్వైవల్ గురించినటువంటి నిర్ణయము ఇప్పుడు రూత్ ఇనిషియేట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆమె ధర్మశాస్త్రములో దేవుడు వారికి రాసిచ్చినటువంటి ఈ యొక్క విషయాలు ఆమె విన్నదో, లేకపోతే ఈ కుటుంబం ద్వారా తెలుసుకున్నదో, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు తెలిసిందో కానీ లేవియాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. లేవియాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటల పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పంటను కోస్తున్నప్పుడు నువ్వు మార్జిన్ వరకు, టు ద ఎండ్, ఎడ్జ్ వరకు కోతను కోయకూడదు. అంటే మేబీ 1 feet 2 feet ఎంత వదులుతారో మనకు తెలియదు, కానీ అంచు వరకు నీ కోతను కోయకూడదు, కొంత వదిలేయాలి. రెండవది, కింద పడిపోయినటువంటి ఆ కన్నులు ఏవైతే ఉన్నాయో, కంకులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరుకోవడానికి మళ్ళీ తిరిగి వెళ్ళవద్దు. అది బీదవాళ్ళకి, పరదేశులకు, వాళ్ళ కొరకు విడిచిపెట్టాలి.
మన దేవుని యొక్క గ్రేట్ కన్సర్న్ చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పేది, నీ దేశంలో పేదరికం అనేది ఉండకూడదు. రెండవది, నీ దేశంలో నివసించే ప్రజలు కూడా పేదరికాన్ని అనుభవించకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి వారికి సమృద్ధి అయినటువంటి ఆహారము, వారి పరదేశి కావచ్చు, లేకపోతే దిక్కులేని వారు కావచ్చు, దరిద్రులు కావచ్చు, విధవరాండ్రు కావచ్చు, ఆర్ఫన్స్ కావచ్చు, దే షుడ్ హ్యావ్ బ్రెడ్. వారికి ఆహారము కావాలి. అది ఎవరి బాధ్యత అంటే, నేను మీకు ఆహారాన్ని ఇస్తా ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే వారి కొరకు ఆహారాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ రూతు ఏం చేస్తా ఉంది అంటే, ఆ యొక్క బేదరాలుగా, ఆ దిక్కులేనిటువంటి ఆ యొక్క స్థితిలో ఆ పరిగె వేరుకోవడానికి ఆమె ముందుకు వస్తూ ఉంది. ఇక్కడ దేవునిలో మనం చూసేటటువంటి ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, ఈరోజు మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సెట్ అసైడ్ అ పోర్షన్ ఫర్ ద పూర్. సెట్ అసైడ్ అ పోర్షన్ ఫర్ ద పూర్. మన చుట్టూ అనేక మంది పేదవాళ్ళు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని చూసి ముఖము చిట్లించుకుని వెళ్ళిపోతాం. వాళ్ళని చూసి వాళ్ళ ఫేట్ని గురించి మనం మాట్లాడతాం. వీళ్ళు ఏం చేస్తాడో ఈ స్థితికి వెళ్ళిపోయాడని మనము వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని గురించి మనం మాట్లాడతాం. లేకపోతే వారిని ఇంకా నిందించడానికి, దూషించడానికి ప్రయత్నం చేద్దాం. దాట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్ స్పిరిట్. దాట్ ఈస్ నాట్ ద క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రభువు చూపించినటువంటి, లేకపోతే దేవుడు తన లేఖనములో, ధర్మశాస్త్రములో ఆయన బోధించినటువంటి, ఆజ్ఞాపించినటువంటి బోధ అది కాదు ప్రియులారా. అంటే మనం ఎక్కడ కంపాషన్ చూపించాలో అక్కడ కంపాషన్ చూపించాలి. ఒకవేళ మనుషులు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే, అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉంటే, జ్ఞానంగా ఉండు. నిష్కపటంగా ఉండటమే కాదు, తెలివిగా కూడా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మనము జెన్యూన్గా ఎక్కడైతే అవసరత ఉందో, ఎక్కడైతే పేదరికంలో ప్రజలు ఉంటా ఉన్నారో వారి కొరకు మన గుప్పెళ్ళు విప్పటం అనేది అది ఖచ్చితంగా మనం చేయాలి. మనకు సమృద్ధిలో ఇవ్వటమే కాదు. యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నాడు. 10 అంగీలు ఉంటే ఒకటి కాదు, 100 ఉంటే ఒకటి కాదు. బీరువా పట్టట్లేదు కాబట్టి ఒకటి తీయటం కాదు బయటికి. నేను వేసుకోవట్లేదు కాబట్టి, పాడైపోతున్నాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దాం, అది కాదు ఇక్కడ మైండ్. చాలాసార్లు అక్కడ దాకా కూడా మనం వెళ్ళట్లేదు. మనం వాడనివి, లేకపోతే మన పనికిరానివి ఇవ్వడానికి కూడా మనకు మనసు రావట్లేదు. కానీ బైబిల్ మనకు బోధించింది తెలుసా? నీకు 2 ఉంటే ఒకటి ఇవ్వమంటున్నాడు దేవుడు. 50%. అక్కరగా ఉన్న వారి వైపు నువ్వు చేయి వెనక్కి లాక్కోవద్దు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టు. ఆ వ్యక్తి నీ శత్రువైనా సరే అతనికి ఆహారం పెట్టమంటున్నాడు. అతను దాహం కొనింటే దప్పికి ఇవ్వమంటున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారట. ఆ యొక్క హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తున్నారు కదా చూడటానికి. అక్కడికి వెళ్తే విజయవాడ అనుకుంటా అయింది. ఆ సేవకుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం పాడైపోయింది. ఏమైందయ్యా అంటే, ఆయన పైల్స్ ఎఫెక్ట్ ఉంది ఆయనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా భయంకరంగా ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళు, ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన దగ్గర ఎంత ఉంది, ఎంత కట్టగలడు, అడ్వాన్స్ ఏంటి, ఇవేమీ చూడలేదట. ముందు పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. వారు ఆయనకి సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత 40 లక్షలు అయిందంట బిల్ వేశారు. ఎంత? 40 లక్షలు బిల్ వేశారు. ఈయనేమో ఒక్కసారిగా గుండె ఆగిపోయింది, కళ్ళు తేలేశాడు. అయ్యా, నేను పాస్టర్ని, నేను ఇక్కడికి ఏదో టూరిస్ట్ లాగా వచ్చాను, ఇలాంటి సమస్య వచ్చింది, ఇప్పుడు నా దగ్గర 4,000 రూపాయలు కూడా లేవు నీకు కట్టడానికి, 40 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేదని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? డిశ్చార్జ్. వితౌట్ పేయింగ్ ఎ సింగిల్ ఎన్పి ఆఫ్ 40 lakhs he got discharged. ఎవరు నేర్పించారు వాళ్ళకి ఇది? ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? ఇది పరదేశీ. నీ దేశానికి వచ్చినటువంటి పరదేశీ అభద్రతా భావాన్ని ఫీల్ అవ్వకూడదు ఇక్కడ. ఆకలితో ఉండకూడదు ఇక్కడ. అన్యాయంతో ఎక్స్ప్లాయిట్ అవ్వకూడదు ఇక్కడ. దట్ ఈస్ ద లా. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రియమైన వారలారా, ఇక్కడ రూతుకి దేవుడు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రొవిజన్ ఏంటో తెలుసా? ఆమె
నేను ఎవరి కటాక్షము పొందకూడదునో అని ఆమె తన అత్తతో అంటుంది. లెట్ us see how God guides me. అది విశ్వాసం అంటే. నాకు ముందు ఏమి దూరం కనపడట్లేదు కాబట్టి, నా ముందు ఏ ఆపర్చునిటీ నాకు కనబడట్లేదు కాబట్టి, ఎవరో ఫోన్ చేసి ఇదిగో పలానా చోట నీకు ధాన్యం సిద్ధపరిచాము, వచ్చి తీసుకుని వెళ్ళమ్మా, నీ అత్తకు వండి పెట్టు అని ఎవడో ఫోన్ చేసి పిలవలేదు కాబట్టి, నేను క్రొత్త వ్యక్తిని కాబట్టి, ఎవరు నాకు తెలియదు కాబట్టి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేను కాబట్టి నేను ఖాళీగా కూర్చుంటాను. దట్ ఈస్ నాట్ ఫెయిత్. దాట్ ఈస్ నాట్ ఫెయిత్. విశ్వాసం అనేది నిరీక్షించుట యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. చాలాసార్లు మీరు ఆలోచన చేయండి, మనం చెప్పే సాకులేంటి? నేను క్రొత్త, నాకెవరు తెలియదు, నన్నెవరు పట్టించుకోలేదు, లేకపోతే ఎవరన్నా వచ్చి పలకరించలేదు, నేను ఎక్కడికి వెళ్ళగలను, ఏమి చేయగలను, ఈ కొత్త ప్లేస్లో నాకేమీ తెలియదు అని చాలాసార్లు లేనటువంటి గోడలని, లేనటువంటి ఆ యొక్క బ్రిడ్జెస్ కదా అవేంటి, బ్యారియర్స్ని మనమే బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఆల్రెడీ మార్గం అక్కడ రెడీ చేస్తుంటాడు. దేవుడు ఆల్రెడీ అక్కడ తన కార్యాన్ని సిద్ధపరిచి ఉంటాడు. మనం చేయవలసినది తెలుసా? అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడైతే రూత్ ఒక అడుగు ముందుకు వేసిందో, ఇప్పుడు దేవుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ ఉమెన్ హూ ఈస్ టేకింగ్ ఇనిషియేషన్ అండ్ గాడ్ హూ ఈస్ ఇంటర్వీనింగ్. దేవుడు చొరవ తీసుకుంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు రూతు బోయజ్ గారి పొలం ఎక్కడండి, బోయజ్ గారి పొలం ఎక్కడండి, బోయజ్ గారి పొలం ఎక్కడండి అని అందరిని అడుగుతూ వెళ్ళిందా? ఆమె ఎవరి పొలం దగ్గరికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అట్లా వెళ్తూ ఉండగా అక్కడ ఒక చేను కనపడింది. ఆ చేలో అక్కడ కోత కోస్తా ఉన్నారు ఆల్రెడీ పనివాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ కోత కోసేటువంటి పనివారి మీద ఉన్నటువంటి యజమానుడు, లేకపోతే ఆ సూపర్వైజర్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యా నేను ఇట్లా సో అండ్ సో నేను పరాదేశిని ఇట్లా వచ్చాము, పరిగె వేరుకోవచ్చామంటే ఆయన అన్నాడు, ఆ పరిగె వేరుకోమ్మా అని చెప్తున్నాడు. ఇందుకు ఆమె వెళ్ళిన పొలం ఎవరిది? నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతని పేరు బోయాజ్. ఆ బోయాజ్ యొక్క పొలంలోనికి ఇక్కడ దేవుడు నడిపిస్తున్నాడండి. లుక్ అట్ దిస్. ఇది యాక్సిడెంటల్గా జరగలేదు. మేబీ ఫర్ రూత్ ఇట్ మే బి యాక్సిడెంటల్, బట్ గాడ్ ఇట్ ఈస్ అపాయింట్మెంట్. ఇట్ ఈస్ గాడ్స్ అపాయింట్మెంట్. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ ఆర్కెస్ట్రేటింగ్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుండి దేవుడే ఆయన సార్వభౌమాధికార చిత్తములో ద ప్రావిడెన్షియల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ స్టెప్ బై స్టెప్. దేవుడు తన యొక్క ఉద్దేశాలని రూతుకు తెలియకుండానే ఇక్కడ ఆమెను అడుగులని స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమె ఎవరి పొలం దగ్గరికి వెళ్తుందంటే, దేవుడు ఆమెను ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశించాడో అక్కడికి వెళ్తా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, యవనస్తులారా జాగ్రత్తగా వినండి. మన యొక్క జీవితంలో చాలాసార్లు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు అన్నట్లుగా మన అడుగులు నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, చదువు అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఉద్యోగం రావట్లేదు, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తా ఉన్నాం కానీ కెరియర్లు ఇంకా సెటిల్ అవ్వలేదు, కాబట్టి వాట్ నెక్స్ట్. ఈ ప్రశ్న మనలో అనేక మందిని వేధిస్తూ ఉంది, బాదర్ చేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? మన యొక్క ఎండ్ అనేది ఇప్పుడే అంతా కనపడదు. ఇక్కడ నయోమి కానీ రూత్ కానీ వీళ్ళ యొక్క పరిస్థితి కనుక మనం చూస్తే, రేపేంటా అంటే వాళ్ళకి ఏం తెలీదు. ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. రేపు ఆహారం ఉంటుందా? క్వశ్చన్ మార్క్. భవిష్యత్ ఏంటి? క్వశ్చన్ మార్క్. ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఆల్, రూత్ చేసిన పని ఏంటో తెలుసా? అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో ఆమె అడుగు ముందుకు వేసింది. ఇప్పుడు సార్వభౌముడైన దేవుడు ఆమె అడుగులని ఆమెకు తెలియకుండానే ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. That is a secret. The sovereignty of God and man's responsibility రెండు కూడా మీట్ అయినప్పుడు దేవుని చిత్తాలు నెరవేర్చబడతాయి. సార్వభౌమైన దేవుడు ఆమెని బోయాజ్ యొక్క పొలంలోనికి ఆ టైంలో తీసుకువెళ్ళాలని ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. అయితే రూత్ గనక ఆమె ఇంట్లోనే కూర్చుంటే,
బయటికి రాకుండా, ఒక యాక్షన్ తీసుకోకుండా, ఒక స్టెప్ అడుగు వేయకుండా ఆమె రూమ్లో కూర్చొని అట్లాగా ఉంటే దేవుని చిత్తాలు నెరవేర్చబడవు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నువ్వు వేయాల్సిన అడుగులు నువ్వు వేయాలి. విశ్వాసముతో దేవుని నమ్మాలి. నీ కంటికి ఏమి కనబడకపోతున్నా సరే ముందుకు బయటికి రావాలి. అప్పుడు దేవుడు అడుగులని ఆయన స్థిరపరుస్తాడు. ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అంటే ప్రొవిడెన్స్ అన్నటువంటి ఈ రెండు మాటల్లో నుంచి ప్రొవిడియోస్ అంటే ముందుగానే చూడటం. దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని ముందుగానే చూస్తాడు. దాన్నే ప్రావిడెన్స్ అంటారు. దేవుడు సమస్తమును ఎరిగినవాడు. సమస్తమును ముందుగానే ఆయన చూస్తాడు. ముందుగా చూడటం మన వల్ల కాదు. ముందుగా చూసిన దేవుడు, ముందుగా సిద్ధపరిచిన దేవుడు, మనము ఆయనకి విధేయులమై లోబడి నడుస్తున్న కొలది ఆయన ఏం చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ మన జీవితాల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇది మనము మొదటి పాఠం. ఈ మొదటి 3 వచనాల్లో నుంచి మనము నేర్చుకున్నటువంటిది. దేవుని యొక్క హస్తము 2 రకాలుగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ద రివీల్డ్ హ్యాండ్ ఆఫ్ గాడ్, రెండవది ద హిడెన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ద రివీల్డ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని క్రియలు మనకు స్పష్టంగా కనపడతా ఉంటాయి. దేవుడు ఇక్కడ పని చేస్తున్నాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, మార్గాలు సరళమవుతున్నాయి, అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ మనం ఏం కనిపిస్తుంటే ద రివీల్డ్ మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ అక్కడ ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన బలమైనటువంటి హస్తముతో, బాహువుతోటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంట, బయటికి ఆయన తీసుకొచ్చాడు. సో అక్కడ కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క హోల్ ప్రాసెస్లో దేవుని యొక్క హస్తం ఎట్లా ఉంది? హిడెన్గా ఉందా లేకపోతే రివీల్డ్గా ఉందా? రివీల్డ్ హ్యాండ్. ఎందుకంటే ప్రతి స్టెప్లో మనం చూస్తాం ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ రైజింగ్ అగైన్స్ట్ ఫారో. ఒక్కొక్క అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చూస్తూ ఉంటే దేవుని హస్తము అక్కడ బలంగా పనిచేయటము క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ఇలాంటి రోజులు కొన్ని ఉంటాయి, ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. దేవుని యొక్క బలమైన హస్తం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ద అదర్ సైడ్ ద హిడెన్ హ్యాండ్ ఆఫ్ గాడ్ కూడా ఉంటుంది. ఎస్తేరు గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే అసలు ఆ పుస్తకం అంతట్లో దేవుడు అనే పేరు ఎక్కడ కనపడదు. దేవుడు అనే పేరు ఎక్కడ కనపడదు. ఒక ఆర్ఫన్ గర్ల్ వాళ్ళ యొక్క అంకుల్ దగ్గర పెరుగుతూ ఉంది. ఆమె సడన్గా వస్తిని రాజు తీసేయటం ఏంటి, పట్టపురాణిగా స్వయంవరం ప్రకటించటం ఏంటి, ఆ తర్వాత ఈ పినతండ్రి అయినటువంటి ఈయన ఆమెను ప్రోత్సహించి నువ్వు రాణి అవ్వాలి కాబట్టి దాని కొరకు నువ్వు కంటెస్ట్ చేయి అని చెప్పటం ఏంటి, ఆమె రాణిగా అయ్యేటటువంటి హోల్ ప్రాసెస్లో దేవుడు ఏ విధంగా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాడో దానికి ఉన్నటువంటి అల్టిమేట్ పర్పస్ అండ్ ప్లాన్ ఆమె ఆ శోషణ కోటలోనికి వెళ్ళడానికి ఏంటి అని ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తాయంటే ద హిడెన్ హ్యాండ్ ఆఫ్ గాడ్. We can't see directly God working, but the fact of the matter is God is still working. God is still working. దేవుడిని విడిచిపెట్టాడని ఎన్నడూ అనుకోవద్దు. దేవుడు మర్చిపోయాడని ఎన్నడూ అనుకోవద్దు. దేవుని యొక్క హస్తము అదృశ్యముగా ఉన్నప్పటికీ God is not absent, though the hand of God is hidden. God is not absent. And his works are not absent, though it seems God is absent. No, not at all. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన చేయి పట్టుకొని మనం నడిపిస్తానని చెప్పాడు. అది పల్లపు మార్గాలైనా, అది రఫ్ మార్గాలైనా, అది లోయ మార్గాలైనా, అది మౌంటైన్స్ పీక్స్ అయినా సరే ఆయన చేయి పట్టుకొని మనం నడిపిస్తాడు. నెవర్ ఎవర్ థింక్స్ దట్ God is absent. The hidden hand of God ఇక్కడ మనం చూసినట్లయితే చూస్తాం. దేవుడు మనలో పని చేస్తాడు. దేవుడు మనతో ఉండి పని చేస్తాడు. దేవుడు మన ద్వారా పని చేస్తాడు. ఏ విషయంలో కనుక మనం చూసినా సరే God is constantly working. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే a woman of faith. woman of faith. రెండవదిగా 4వ వచనం నుండి ఆల్మోస్ట్ మనం చదివినటువంటి 13వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే
ఉమెన్ ఆఫ్ ఫేవర్. ఉమెన్ ఆఫ్ ఫేవర్. రూత్ ఎవరై అంటే దయనొందినటువంటి స్త్రీ. చెప్పండి, దయనొందినటువంటి స్త్రీ. ఫేవర్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అన్మెరిటెడ్, అన్ఎర్న్డ్. మనము సంపాదించుకోనిది, సంపాదించుకోలేని, మన యొక్క గుణాలను బట్టి, మనకున్నటువంటి సామర్థ్యాలను బట్టి పొందుకున్నది కానిటువంటి దేవుని ఆశీర్వాదం. అన్మెరిటెడ్, అన్ఎర్న్డ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, అండ్ ఇట్ ఈస్ అన్కండిషనల్. దేవుడు ఇచ్చేటటువంటి, అది నువ్వేదో చేసావు దాన్ని బట్టి కాదు. అన్మెరిటెడ్, అన్ఎర్న్డ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈ దేవుని యొక్క ఫేవర్ మన జీవితంలో ఏ విధంగా మనకి దొరుకుతుంది అంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప యాక్టివేట్స్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కటాక్షమును మనకు అనుగ్రహించేది కేవలము దేవుని యొక్క కృప. అందుకనే ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, 1 day of our labor, 1 day of his favor is better than 1,000 days of our own labor. Did you get the point? 1 day of his favor is greater and better than 1,000 days of our own labor. అంటే 1000 సంవత్సరాలు 1000 దినాలు 10,000 దినాలు మనము కష్టపడి ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో సంపాదించుకుందాము అనేటటువంటి ఈ ప్రయత్నాలన్నిటికంటే దేవుని యొక్క కటాక్షమట, ఆయన దయగల చూపు, ఆయన అదృశ్య హస్తం ఒక్కసారిగా మన వైపట్ల తిరిగి ఆయన దయ మన మీద పడితే చాలంటండి, థింగ్స్ విల్ చేంజ్. మీరు ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాల కష్టపడితే ఎస్తేర్ రాణి అవ్వగలదండి? ఎంత బ్యూటీని ఆమె బ్యూటిఫై చేసుకుంటే రాజు యొక్క కనికరాన్ని పొందగలదండి? మిస్ ఇండియా, మిస్ పర్షియా, మిస్ అరబ్, మిస్ అమెరికా, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. అక్కడ ఉన్నది వాళ్ళందరూ ఎవరంటే చెప్పండి, ఆ పోటీలో కంటెస్ట్ చేసింది ఎవరంటే సామాన్యులు కాదు. దోస్ ఆర్ ఆల్ సంథింగ్ లైక్ మిస్ యూనివర్స్ లెక్క అనమాట. అందరూ వస్తే వాళ్ళ మధ్యలో ఒక పూర్ హిబ్రూ గర్ల్, మీక్ అండ్ లోలీ, ఆర్ఫన్, నాట్ ప్రివిలేజ్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ లైక్ అదర్స్. ఇతరులాగా వాళ్ళు ఏసీ రూముల్లో పెరిగి మంచి మంచి ఆహారం తిని నాజూకైనటువంటి చర్మాన్ని, ఆ యొక్క అందాన్ని పెంచుకోగలిగినటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఈ ఆధిక్యతలు ఏమీ లేవు ఆమెకి. అలా మధ్యలోకి వెళ్ళింది. ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ ఎస్తేర్, ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఈ బోయజు పొలంలోకి రావటం ఏంటి? వచ్చి ఆ పనివాడితో మాట్లాడి, పని అంతా బాగానే జరుగుతుంది కదా, టైంకి ఈ పొలం కొయ్యటం అయిపోతుందా, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో, నాకు పని ఉందని వెళ్ళిపోవచ్చు కదా. ఆయన రావటం ఏంటి? ఆయన యొక్క చూపు ఆ రోజే ఆ పొలంలోకి వచ్చినటువంటి ఒక స్ట్రేంజ్ ఉమెన్ అయినటువంటి రూత్ మీద పడటం ఏంటి? ఆమె గురించి ఈయన ఎంక్వైరీ చేయటం ఏంటి? ఎందుకంటే జనరల్గా కోత కోసే టైంలో ఎవరు వస్తారు చెప్పండి? పరిగెరుకునే వాళ్ళు వస్తారు. పరిగెరుకునే వాళ్ళు అనేక మంది ఆ పరిగె వేరుకుంటూ ఉంటారు పొలంలో. అలాంటి పరిస్థితిలో ఈయన ఆమె గురించి ఎంక్వైరీ చేయటం ఏంటి? డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఛాన్స్? డూ యూ థింక్ దిస్ ఇస్ అ లక్? డూ యూ థింక్ దిస్ ఇస్ అన్ యాక్సిడెంట్? నో, నాట్ అట్ ఆల్. దిస్ ఈస్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ఇది మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని కార్యాలను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. దేవుని యొక్క కార్యాలని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఆ టైంలో అట్లా జరిగింది అంటాం. కానీ దేవుని యొక్క అదృశ్య హస్తము, ఆయన వెనక ఉండి పని చేశాడని మనము దేవుని గణపరచము, దేవుని మహిమపరచము. లేకపోతే మనకున్న సామర్థ్యం తీసుకుంటాం, లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగింది అన్నట్లుగానే మనం చెప్తాం. నో, ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి దీన్ని.
రూతు మొట్టమొదటిగా ఉమెన్ ఆఫ్ ఫెయిత్గా మనం చూసాం. రెండోది షీజ్ అ ఉమెన్ ఆఫ్ ఫేవర్. ఎన్నిసార్లు చూసాం ఆ మాట? 3 times ఇన్ ద సేమ్ పోర్షన్. కటాక్షము, కటాక్షము, కటాక్షము అన్న పదం మనం చూస్తా వచ్చాం. దేవుని యొక్క దయ మన జీవితంలో మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ సబ్మిసివ్ స్పిరిట్. ఏం కావాలి? సబ్మిషన్ కావాలి. ఇక్కడ రూత్ కనుక మనం చూసినట్లయితే నయోమి యొక్క అధికారానికి లోబడింది ఆమె. షీ సబ్మిటెడ్ టు ద అథారిటీ ఆఫ్ నయోమి. ఆమె వృద్ధురాలైనా కానీ ఆమెను తోలనాడలా. ఆమె దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమె తక్కువ చేసి చూడలా. ఆమె ఒక దరిద్రమైనటువంటి పరిస్థితికి వచ్చి ఇక భవిష్యత్తు ఏంటో అర్థం కాలేటువంటి ఒక అంధకారమైన పరిస్థితిలోకి వెళ్ళినా కానీ రూత్ ఆమెకు లోబడిందండి. రూత్ సబ్మిటెడ్ టు నయోమి. రూత్ అడుగుతుంది వాళ్ళ అత్తని, వెళ్ళమంటావా? కెన్ ఐ గో? షల్ ఐ గో విత్ యువర్ పర్మిషన్? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేసి ఆమెను పంపించడం మనము చూస్తాం. సో కాబట్టి రూత్లో మనం ఏం చూస్తామంటే సబ్మిషన్. ఏ టైంలో సబ్మిషన్ అయ్యంటే ఫేవరబుల్ కండిషన్స్లో కాదు. సో ఇక్కడ ఒక మంచి మాట ఒక సేవకుడు చెప్పాడు, ఇఫ్ యు ఓన్లీ సబ్మిట్ టు వాట్ యు లైక్, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ సబ్మిషన్. ఇఫ్ యు ఓన్లీ సబ్మిట్ టు వాట్ యు లైక్, వాట్ ఈస్ ఫేవరబుల్ టు యూ, నీకు ఏదైతే ఇష్టం వచ్చిందో ఆ ఇష్టమైనటువంటి వాటికే నువ్వు విధేయత చూపిస్తే, లోబడితే, నీకు నచ్చిన వాటి విషయంలోనే నువ్వు లోబడితే, నువ్వు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కాబట్టే నువ్వు లోబడితే, లేకపోతే నిన్ను ఇష్టపడే వారికి మాత్రమే నువ్వు లోబడితే, నిన్ను ప్రేమించే వారికి మాత్రమే నువ్వు లోబడితే, ఇఫ్ యూ సబ్మిట్ టు వాట్ యూ లైక్, ఇట్ ఈస్ నో లాంగర్ ఏ సబ్మిషన్, బట్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ వర్షిప్ విచ్ ఈస్ ఐడోలేటరీ. నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు తప్ప అది లోబడటం కాదు అంటాడు. ఎస్తర్ మన యొక్క లైఫ్లో కూడా మనం చూసాము, షీ ఫౌండ్ ఫేవర్. ఒకసారి చూడండి, ఎస్తర్ గ్రంథంలోనికి వెళ్దాం. 3 స్త్రీలను ఈరోజు మనం చూద్దాం ఫేవర్ విషయంలో. 3 స్త్రీలు. ఈ 3 విషయంలో దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు రాయించారో. ఫేవర్. మొట్టమొదటిది రూత్ గ్రంథంలో రూతు గురించి మనం చూసాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. షీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ హేగే. ఆ యొక్క కన్నికలందరి మీద ఉంచబడినటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో, టేక్ కేరర్ హేగే, అతని దృష్టికి ఆమె ఏం పొందింది? దయ పొందెను. 15వ వచనం చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తెరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తెరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరునట చూచిన వారందరికీ ఆమె మీద ఏం పుట్టిందట? దయ పుట్టింది. ఈర్ష్య కాదు. రీసౌండ్ వస్తుంది చూసుకొని. ఈర్ష్య కాదట, దయ. ఆమెను చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టెను. ఆమె తన వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇంకా రాత్రి అంతా నిద్ర లేకుండా టెన్షన్ పడలా. అద్దం ముందు గంటల కూర్చొని అలంకరించుకునే ప్రయత్నం చేయలా. ఏవైతే కామన్గా నిర్ణయించారో అవి తప్ప ఆమె ఎక్స్ట్రా ఏది అడగలేదటండి. ఎందుకో తెలుసా? ఆమె తనకున్నటువంటి ఇంటర్నల్ బ్యూటీని నమ్ముకుంది, నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ద ఇంటర్నల్ బ్యూటీ ఈస్ అ క్యారెక్టర్. అండి. ఎప్పుడైతే మనం క్యారెక్టర్లో గ్రో అవుతామో
దేవుడు కరిస్మాని ఆటోమేటిక్గా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనుషులను మనం చూసినప్పుడు దయ పుట్టిస్తాడు. ఆ ఆకర్షణ ఆయనే ఇస్తాడు. మన దగ్గరికి వాళ్ళే వస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనకు సహాయం చేస్తారు. ఇది ఎట్లాగయ్యా అంటే, మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఊరంతా నీకు మంచివారుగా ఉండాలంటే నీ నోరు జాగ్రత్తగా కాపాడుకో, నీ ఆలోచన జాగ్రత్తగా పెట్టుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. ఆమె అక్కడ ఎన్ని రోజులు ఉందో తెలియదు. ఆ హోల్ ప్రాసెస్లో ఆమె యొక్క లైఫ్, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క చాయిసెస్, ఆమె యొక్క హోల్ బీయింగ్ అండ్ పర్సనాలిటీ ఎంతగా ఇతరుల కంటే డిఫరెంట్గా ఉందంటే, ఆ హేగే ఆమెను చూసినప్పుడట దయ పుట్టిందట. తన పినతండ్రికి దేవుడు దయ పుట్టించాడు. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆ హేగేకి దయ పుట్టించాడు. రాజు దగ్గరికి ఎస్తరు వెళ్ళినప్పుడు రాజుకు దయ పుట్టించాడండి. ఒకసారి ఎక్కడో నేను విన్నాను ఒక వర్తమానము, హిమాచల్ అని అనుకుంటా. తల్లిదండ్రులుగా, పేరెంట్స్గా మనమట మన పిల్లల కోసం ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా వాళ్ళ దయ వీళ్ళ దయ మా పిల్లల మీద ఉండాలి ప్రభా అని కాదట. ప్రభా నీ దయ ఎప్పుడు మా పిల్లల మీద ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టికి వారు దయనొందిన వారుగా ఉంటారో, వారు మనుషుల దృష్టికి కూడా దయనొందిన వారుగా ఉంటారు. మనం చాలాసార్లు మన పిల్లలు వాళ్ళ దృష్టిలో పడాలి, వీళ్ళ కన్నుల్లో పడాలి, వాళ్ళ క్లాస్ టీచర్లో ఫేవర్ ఉండాలి అనుకుంటారా లేదా? చెప్పండి. తల్లిదండ్రులుగా క్లాస్ టీచర్ ఫేవర్ ఉండాలి. ఇవి కనుక క్లాస్ టీచర్ కనుక మా వాడి మీద నెగిటివ్ మైండ్ పెట్టుకుందంటే అయిపోయిందే. కాబట్టి ఎట్లాగైనా సరే ఆ క్లాస్ టీచర్ ఫేవర్ ఉండాలి. రెండోది, ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీ ఫేవర్ ఉండాలి. లేకపోతే వర్క్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మన మీద ఉన్నటువంటి బాస్ ఎవరైతే మనం రిపోర్ట్ చేయాలో వాళ్ళ ఫేవర్ మన మీద ఉండాలని చూస్తాం. లేకపోతే రాజకీయ నాయకుల ఫేవర్ ఉండాలని చూస్తాం. సెలబ్రిటీస్ యొక్క ఫేవర్ ఉండాలని చూస్తాం. అధికారుల యొక్క ఫేవర్ ఉండాలని మనం చూస్తాము. మోర్ దాన్ దట్, గాడ్స్ ఫేవర్, ద ఫేవర్ ఆఫ్ గాడ్. రూత్ మనం చూస్తున్నాము, కటాక్షం అన్న మాట ఇక్కడ. ఎస్తేర్ను కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క దయ. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమంటుందండి దూత? దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎవరట? మేరీ, దయనుందినటువంటి స్త్రీ, హైలీ ఫేవర్డ్ వన్. ఇంగ్లీష్లో చదవండి అన్నమాట. హైలీ ఫేవర్డ్, హైలీ ఫేవర్డ్. దేవుని యొక్క దయ చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము. చూస్తారా ప్రియులారా? వీళ్ళ ముగ్గురు యొక్క జీవితాలను ఇప్పుడు కలెక్టివ్గా ఆలోచించేద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? దేవుని యొక్క దయ మన యొక్క జీవితాల్లో, ఆయన అనుగ్రహము ఉండాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది సబ్మిసివ్ స్పిరిట్, సబ్మిషన్. ఇప్పుడు రూత్ యొక్క జీవితాన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఆమె ఏ విధముగా సబ్మిట్ చేసుకుంటా ఉందో. తర్వాత ఎస్తేర్ను కనుక మనం చూసినట్లయితే ఆమె సబ్మిసివ్ హార్ట్. చూడండి, తన పినతండ్రికి ఆమె లోబడింది. అక్కడ షండుడైనటువంటి హేగేకి లోబడింది. ఆ తర్వాత ఆమె రాజగృహంలోకి వెళ్ళినా కానీ ఆ మొర్దెకాయికి ఆమె లోబడుతూ వచ్చింది. అల్టిమేట్గా ఆమె దేవునికి లోబడినటువంటి స్త్రీగా, నేను నశించినా నశించెదను అని ఆమె దేవుని యొక్క మాటకు లోబడినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. మూడవదిగా మరి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, నువ్వు గర్భవతి అవుతున్నావమ్మా అని ఆమెకు చెప్పినప్పుడు ఒక కన్యగా ఉండి, రెండవది ఆమె ఆల్రెడీ బెట్రోతులు అయినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు నీవు గర్భవతి కాబోతున్నావు అన్నప్పుడు ఆమె చెప్పిన మాట అంటే, ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ద ఫేవర్ ఆఫ్ గాడ్ మన యొక్క జీవితాల్లో అది నిత్యము నిలిచి ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిందంటే సబ్మిషన్. ఎస్తర్, షీ సబ్మిటెడ్ టు హర్ అంకల్, షీ సబ్మిటెడ్ టు ద హేగే, షీ సబ్మిటెడ్ టు కింగ్, హీ సబ్మిటెడ్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మేరీ సబ్మిటెడ్ టు గాడ్, ఎస్తర్ సబ్మిటెడ్ టు నయోమి అండ్ ఈవెన్ టు ద
సిట్యువేషన్స్, హోల్ థింగ్స్ అన్నిట్లో ఆమె నేర్చుకుందంటే సబ్మిషన్. మీకు ఒక విషయం తెలుసా? ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్మిషన్. నాకు మొన్నటిదాకా తెలియలే ఇది, ఈ మధ్యలో క్రొత్తగా దేవుడు నేర్పించాడు. ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్మిషన్. ఒబీడియన్స్ అంటే ఏంటి? ఆజ్ఞిస్తాం. ఇప్పుడు సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు అనుకోండి, ఆడి మాట వింటలా, గట్టిగా వింటావా లేదా అని అనుకోండి. కూర్చో అంటాం, ఆడు కూర్చోడు. కూర్చోమనగా అంటాం, భయపడతాడు, చూస్తాడు. తీయాలా కర్రా అంటాం, కూర్చుంటాడు కింద. ఒబే అయ్యాడు లేదా? దట్ ఈస్ ఒబీడియన్స్. బై ఎనీ మీన్స్ దట్ ఈస్ ఏంటి? ఒబీడియన్స్. కానీ కింద కూర్చొని ఇటు చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి తెలుసా అర్థం? నేను లోపల ఇంటర్నల్గా నుంచోనే ఉన్నా, బయటికి కూర్చున్నాను కానీ లోపల మాత్రం నేను నుంచోనే ఉన్నా. నీకు నేను సబ్మిట్ అవ్వలేదు. దో ఐ ఒబేడ్, ఐ డిడ్ నాట్ సబ్మిట్ టు యూ. Submission is something that comes out of voluntarily and out of love, not by fear or the law. Obedience అనేది మన జీవితంలో చాలాసార్లు భయం వల్ల కావచ్చు. భయం అర్థమవుతుందా? చాలామంది దశమ భాగం ఎందుకు ఇస్తారు దేవునికి తెలుసా? భయం వాళ్ళకి. ఎందుకని? మిగతా 90% పోద్దేమో అని భయం. రోగాలు వస్తాయేమన్న భయం, హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వస్తుందేమన్న భయం, సడన్గా ఈ మంత్ ఎవడన్నా అప్పడుగుతాడేమన్న భయం, మన మిగిలిన 90% పోతుందేమోననే భయంతో ఒబీడియన్స్ చూపిస్తాం. నాకు చాలామంది తెలుసు అట్లాగా. ఒక తమ్ముడు నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక తమ్ముడితో మాట్లాడుతూ ఉంటే, ఆయన దశమ భాగం నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. ప్రతిసారి దాంట్లో చిల్లర ఉండేది. దేంట్లో? ఆయన ఇచ్చే దశమ భాగంలో చిల్లర ఉండేది. మోగుతుంటాయి కదా, చిల్లర ఉంటే నాకు అర్థం కలిగి చిల్లర కూడా ఇస్తున్నాడంటే ఒకసారి కూర్చొని పర్సనల్గా మాట్లాడదామని, ఓకే తమ్ముడు అని స్ట్రైట్, వాట్ మోటివేటెడ్ యూ టు గివ్ టు గాడ్ అని అడిగాను. వాట్ మోటివేట్స్ యూ టు గివ్ టు గాడ్ అంటే దేవునికి ఇవ్వడానికి నిన్ను ప్రేరేపించేది అంటే, ఇవ్వాలి కదన్నా, ఇవ్వకపోతే ఏమంటున్నాడు? మిగతాదంతా పోద్ది. ఫియర్, నష్టం జరుగుతామన్న భయం, కష్టాలు వస్తాయేమన్న భయం, దేవుడు తీర్పు తీరుస్తాడేమన్న భయం. బట్ సబ్మిషన్ ఫియర్ ద్వారా జరగదట, ప్రేమ ద్వారా జరుగుతుంది. ఇట్ ఈస్ ద లవ్ దట్ రియల్లీ మోటివేట్స్ అస్ టు వాలంటరీలీ కమ్ అండ్ సరెండర్. సరెండర్, సబ్మిషన్, ఇవి రెండు ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్. సరెండరింగ్, సబ్మిషన్. మన జీవితాల్లో మనము ఒబీడియన్స్లో ఉన్నామా కేవలము భయాన్ని బట్టి కానీ, లేకపోతే ఇంకొక రకమైనటువంటి నష్టం జరుగుతామో, దేవుడు తీర్పు వస్తేమోనని. కొంతమందికి ఏం భయం అంటే, మేము చేసిన మా పిల్లల మీదకి వస్తేమన్న భయం. మంచిదే, కానీ ఎంతకాలం చేస్తాం భయపడితే భక్తి? సత్యమే, ట్రూతే, వాస్తవమే, నువ్వు చెప్పేది వాస్తవమే, కానీ ఎంతకాలం చేస్తావు ఈ భయంతో కూడిన భక్తి? ఎంతకాలం చేస్తావు ఇలాంటి రకమైనటువంటి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ భక్తిని? గాడ్ లిబరేటెడ్ us from that and he's asking us the voluntarily surrender, voluntary submission with love, with honor, with respect. నాకు తెలుసు ఒక ఊర్లో వాళ్ళ పాస్టర్ గారట లేటుకి వస్తే గేట్లు వేసేస్తాడంట. ఏంటి? లేటుకి వస్తే గేట్లు వేస్తాడంట చర్చిలోకి రాకుండా. ఆ తర్వాత ఆ విధంగా సంవత్సరం గేట్లు వేసిన తర్వాత అందరు టైంకి వస్తున్నారా అంటే టైంకి రావట్లా, చర్చిలో నెంబర్ తగ్గిపోయింది, బయట నెంబర్ పెరిగింది. అంటే అర్థం ఏంటి? యూ కాంట్ బ్రింగ్ సబ్మిషన్, సరెండర్ బై ద లా. ఇట్ ఈస్ ఓన్లీ బై ద లవ్ ఆఫ్ గాడ్, the character of God, the nature of God.
ఇట్ ఈస్ బై కన్ఫార్మింగ్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే అంతరంగములో నుండి వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది మన యొక్క జీవితంలో ఇది తీసుకొస్తుందండి. రూత్ యొక్క లైఫ్లో మనం మొట్టమొదటి ఏం చూస్తున్నామంటే షీఈస్ అ ఉమెన్ ఆఫ్ సబ్మిషన్. రెండవది కనుక మనం చూసినట్లయితే ఫేవర్ అనేది మన యొక్క జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క అనుగ్రహము మన జీవితంలో సమృద్ధిగా ఉంటుంది అంటే మనము వి మస్ట్ నో అండ్ స్టే ద ప్లేస్ వేర్ వి బిలాంగ్స్. అంటే మన యొక్క స్థితి ఏంటో మనం ఎరిగి దాన్ని అంగీకరించాలట. దీన్ని ఏమన్నామంటే మొట్టమొదటిది సబ్మిషన్ అయితే రెండవది హ్యూమిలిటీ. చెప్పండి, రెండవది ఏంటి? హ్యూమిలిటీ. మీరు రూత్ యొక్క లాంగ్వేజ్ నిందా గమనించారా? మనం చదువుతున్నప్పుడు ఆమె ఏ విధంగా అత్తతో మాట్లాడుతుంది, ఏ విధంగా ఆ పని వాళ్ళ మీద ఉన్నటువంటి నాయకుడితో మాట్లాడుతుంది, ఏ విధముగా బోయస్తో మాట్లాడుతూ ఉంది. ఆమె లాంగ్వేజ్ని మీరు జాగ్రత్తగా గమనించారా? ఎట్లా మాట్లాడుతుందండి? నీ సెలవైన ఎడల, విత్ యువర్ పర్మిషన్, వాళ్ళ అత్తతో మాట్లాడిన మాట. ఆ కోయి వాడుతో ఏంటంట, అతని యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ఏరుకుంటుంది. ఆయన చెప్పాడు కదా, నా పర్మిషన్తోనే ఆమె వచ్చి ఇక్కడ ఏరుకుంటుంది సార్ అని బోయస్తో చెప్పాడు. బోయస్తో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? నీ దాసురాలను, పరదేశినైన నా ఎడల, ఇంకా సాగిలపడి తల వంచుకొని. చూడండి ఆ మాటలు చూడండి. అంటే ఇప్పుడు ఆమె ఎట్లాగా మోయాబురాలైనటువంటి రూతు, రెండవ వచనం చదవండి. మోయాబురాలైన రూతు ఆమె తన యొక్క కండిషన్, తన యొక్క పరిస్థితిని యథార్థంగా అంగీకరించిందండి. దాంట్లో ఆమె ఇన్ఫీరియర్ ఫీల్ అవట్లా. నువ్వెవరంటే నేను మోయాబు స్త్రీని అని చెప్పుకోవడానికి ఆమె సిగ్గుపడట్లా. ఎక్కడి నుంచి వచ్చావు? మోయాబు దేశం నుంచి వచ్చాను. ఎవరితో వచ్చావు? నయోమితో వచ్చాను. ఓ, అంతా పోగొట్టుకొని వచ్చిందే, ఆమెతో వచ్చావా? అవునండి, ఆమెతోనే వచ్చాను. మరి నీ భర్త చనిపోయాడండి. విధవరాలవా? అవునండి, ఆమె విడో. ఎందుకు వచ్చావు? పరిగె వేరుకోవడానికి. తినటానికి ఏమి లేదా? అవునండి, తినటానికి ఏమి లేదండి, అందుకనే పరిగెరుకోవడానికి వచ్చాం. నీ కటాక్షము, నీ అనుగ్రహము ఉన్న ఇలా, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ. ఆమె పేదరికాన్ని ఆమె అంగీకరించింది. ఆమె పరదేశీ అయినటువంటి ఆమె యొక్క ఫారెన్ స్ట్రేంజర్ స్టేట్ని ఆమె అంగీకరించింది. ఆమె దారిద్రతను ఆమె అంగీకరించింది. అక్కడ ఏరుకోవడానికి వచ్చినటువంటి ఆ కండిషన్ని ఆమె అంగీకరించింది. అక్కడ ఆమె ఏమి చిన్నతనం ఫీల్ అవట్లా, అవమానం ఫీల్ అవట్లా. ఇంకా కనుక మనం చూసినట్లయితే నా కర్మ ఇట్లా చచ్చిందండి, నా బతుకు ఇట్లా ఏడ్చింది, ఇలాంటి స్థితికి మేము అయిపోయామని నిందించట్లా. చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ ద హైలీ మెచ్యూర్డ్ స్పిరిచువల్ వర్చ్యూ. చాలామంది క్రైస్తవులకి ఇది లేదు. చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు ఇది లేదు. దే ఓన్లీ కెన్ ప్రైజ్ గాడ్, దే ఓన్లీ కెన్ వర్షిప్ గాడ్ వెన్ థింగ్స్ ఆర్ ఇన్ ఫేవర్. సమృద్ధిలోనే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించగలరు. కానీ ఒక్క స్టెప్ కిందకి దిగామా వాళ్ళ దేవుని, ఎందుకంటే దే కెనాట్ యాక్సెప్ట్, దేర్ ఈగో కెనాట్ యాక్సెప్ట్. అందుకనే మన దగ్గర లేనిది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేనటువంటి డంబాన్ని బయటికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ రూత్ యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నామే అంటే ఆమె తన యొక్క స్థితిలో ఆమె అలాగే ఉండడానికి ఆమె యాక్సెప్ట్ చేసింది, అలాగే రిలేట్ చేసుకుంటూ ఆమె మాట్లాడుతుంది. దీన్ని ఏమన్నామంటే హ్యూమిలిటీ అన్నామండి, దీనత్వం. చాలామంది ఆ కండిషన్ అసలు బయటికే రావారు తెలుసా, ఇంట్లో నుంచి. ఎందుకని? ప్రైడ్, గర్వం. నేనేంటి ఎంత బతుకు బతికి, చెప్పండి, ఎంత బతుకు బతికి వెళ్ళి పరిగెరుకోవాలా? ఎంత బతుకు బతికి పరాయి పొలంలోకి వెళ్ళాలా? ఎంత బతుకు బతికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాలా? వస్తా ఆకలితో, కానీ నేను ఎవరి సహాయం అడగను. ప్రార్థన రిక్వెస్ట్లు కూడా అడగరండి కొంతమంది. ఎంత గర్వం వాళ్ళకి చూడండి. ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా అడగరు. నా కోసం ప్రార్థన చేయండి అంటానికి ఎంత గర్వమో తెలుసా వాళ్ళకి. సచ్ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద చర్చెస్. బట్ లుక్ అట్ దిస్ ఉమన్, లుక్ అట్ దిస్ ఉమన్, లుక్ అట్ హర్ లాంగ్వేజ్.
లుక్ ఎట్ హర్ కండిషన్. షీ హంబ్లీ యాక్సెప్టెడ్ వాట్ షీ వాస్ అట్ దట్ టైమ్. బైబిల్లో మనం ఒక స్త్రీని చూస్తాం, కనాను స్త్రీ. ఆ పేరేంటి? కనాను స్త్రీ. సురుఫెనికియా దేశం నుంచి వచ్చిందట ఆమె. యేసు ప్రభురాంతో మాట్లాడుతున్నాడు, నా కుమార్తె అయ్యా అంటూ ఆమె వచ్చి పాదాల మీద పడుతుంది. ఆయన ముందు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆమెని గద్దించాడు. ఆ తర్వాత ఇదిగో పిల్లలకి పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టకూడదంటే ఆమె ఏమందో తెలుసా? ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. వా, నేనైతేనా లేచి కొట్టలేంగా, తిట్టలేంగా. ఎందుకు? ప్రభు వెళ్ళిపోయేవాడిని ముఖం చిన్నబుచ్చుకొని. చస్తామండి. మాకు ఏమన్నా లేదనుకున్నారా పౌరుషం? అంత మాట అంటామేంటి అసలు? కానీ ఆ స్త్రీ ఏమని తెలుసా? హంబుల్గా, లోలీ స్పిరిట్తో ఎస్ లార్డ్. ఇంగ్లీష్లో భలే ఉంటుంది అన్నమాట. ఎస్ లార్డ్ అని ఎట్ అంది. ఎట్. ఆ ఎట్ అనే మాటలు ఏం కనిపిస్తుంది తెలుసా? ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి దీనంగా, అయినను పళ్ళ మీద నుండి పడే చిన్న రొట్టె ముక్కలు ఇంట్లో ఉండే కుక్క పిల్లలు తింటాయి కదా. ఎస్ లార్డ్. కుక్కలే. యేసు ప్రభు ఆయన కుక్కని అనలా, అండ కూడా అయినా. కానీ ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ప్రభు పలికిన మాటల్లో అక్కడ ఏం చూస్తామో తెలుసా? అవునయ్యా, మేము అన్యులమే, అన్ని జనాంగమే, ఎరగని వారమే, మిమ్మల్ని దూరస్తులమే, ధర్మశాస్త్రం లేని వారమే, విగ్రహారాధన చేసిన వాళ్ళమే, సృష్టిని పూజించిన వాళ్ళమే, అసలు మీ దృష్టికి మీ సన్నిధికి రావడానికి కూడా యోగ్యత లేని వాళ్ళమే. అయినా కానీ కృప, కనికరం అనేది, దయ అనేది కుక్క పిల్లలకు కూడా చూపిస్తారు కదా ఇంట్లో. ఆ కుక్క పిల్లలకు చూపించే దయ నాకు ఇవ్వయ్యా చాలు. వావ్ వావ్ వావ్. ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసం నేను కనుగొనలేదని ప్రభు ఆ రోజు క్లెయిమ్ చేస్తాడండి. అర్థమవుతుందా ప్రియులారా? మన యొక్క జీవితంలో చాలాసార్లు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా పౌరుషాలు, రోషాలు, తర్వాత ఫాల్స్ ప్రెస్టేజెస్, లేనిపోని డంబాలు, ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా సరిపోదు మన శాలరీస్. కానీ మనకు బయట మాత్రం ఒక 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 అది కావాలి. ఏ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో, ఏ స్థితిలో పిలిచాడో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గు. ఈ లోకంలో కులం గురించి అసలు మనం ప్రస్తావన తీసుకురాము, అసలు మాట్లాడము. బట్ ఇన్ ద సోషల్ బయట కనుక చూసినట్లయితే నేను పలానా కులం అనుకుంటాడేమని ముందుగానే జాగ్రత్త. ఆయనకి వై? నేను పలానా ప్లేస్లో ఉంటాను, ఆ ఏరియా అంతా స్లమ్ ఏరియా, ఆ ఏరియాలో ఉంటాను అనుకుంటారేమో. వాళ్ళ ఇంటికి ఎవరు పిలవరు, ఎందుకంటే వాళ్ళది సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఓ ఈ ఇంట్లో ఉంటారా మీరు అని అందరూ అనుకుంటారు. ఇంటికి ఎవరిని పిలవరు. ఐఎమ్ టాకింగ్ సో ప్రాక్టికల్ హియర్, అండ్ దిస్ ఇస్ అ ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ మెనీ పీపుల్. కారణం ఏంటో తెలుసా? దే డోంట్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్. ప్రేమైన వార్లరా, ఇక రూత్ యొక్క లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? షీఈస్ నాట్ ఓన్లీ ఎ ఉమెన్ ఆఫ్ సబ్మిషన్, షీఈస్ అ ఉమెన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆమె ఆ స్థితిలో తను దేవుని దూషించలా, పరిస్థితులు నిందించలా, మనుషుల్ని తోడనాడట్లా, తను శాపనార్థాలు పెట్టుకోవట్లా. ఎందుకు నన్ను ఇలా చేసావు ప్రభు అని కూడా క్వశ్చన్ చేయలేదండి ఆమె. ఒక అన్యురాలై ఉండి, ఒక యవనస్తురాలై ఉండి, ఎందుకు ప్రభు ఈ ఎర్లీ విడోనెస్ నాకు? ఎందుకు నన్ను విధవరాలుగా చేస్తావు? ఎందుకు నన్ను దిక్కులేని దానిగా చేసేసావు? ఎందుకు నన్ను ఈ పరిస్థితిలో వదిలేసావు అని దేవుణ్ణి ప్రశ్నించలేదండి ఆమె. భవిష్యత్తు ఏంటో తెలియకుండానే నడుచుకుంటూ వచ్చేసింది ఒక వృద్ధురాల యొక్క అడుగుల్ని ఫాలో అవుతూ. బట్ షీ ఫాలోడ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అండ్ షీ ఒబేడ్. అండ్ ఫైనల్గా 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా మనం చూసాము, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్. రెండవది కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ హ్యూమిలిటీ. అండ్ మూడవదిగా కనుక మనం చూసినట్లయితే
ఆమె కైండ్ హార్టెడ్నెస్. కైండ్ హార్టెడ్నెస్. ఆయన దయగల వారిపై దయ చూపించే దేవుడట. గర్విష్ఠులను అణిచేటటువంటి దేవుడట. దయగలిగినటువంటి ఆమె ఆ కైండ్ హార్టెడ్నెస్. అందుకనే ఒక దైవజన్ రాస్తాడు, వారన్ వెస్ట్బీ అనేటువంటి ఆయన, గ్రేషియస్నెస్ బిగెట్స్ గ్రేషియస్నెస్. ఎప్పుడైతే మనము కనికరాన్ని ఇతరుల పట్ల చూపిస్తామో మనం ఆ కనికరాన్ని పొందుతామట. ఏది విత్తుతామో అదే కోస్తాము. సో కాబట్టి ఇక్కడ ఆ పట్టణస్థులందరూ కూడా పొగిడారామని. ప్రత్యేకంగా బోయాజ్ ఏమంటున్నాడు? నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను. ఇప్పుడు బోయాజ్కి ఎవరు చెప్పారు? ఆలోచి సంవత్సరాలు అవ్వలేదుగా, మేబీ ఫ్యూ డేస్ అయి ఉంటుంది ఆ బెత్లెహేముకి వచ్చి. ఇప్పుడు రూతు గురించి ఆ పట్టణం అంతా మాట్లాడుకుంటుంది. ఒక యవనస్త్రాలు వచ్చింది, ఆమె మోయాబు స్త్రీ అట, కానీ బ్రతుకు మాత్రం మోయాబు స్త్రీలాగా లేదు. షీ బిలాంగ్స్ టు మోయాబ్ బట్ నో మోయాబ్ ఇన్ హర్. ఆమె యొక్క విశ్వాసం చూడండి, ఆమె కమిట్మెంట్ చూడండి, ఆమె యొక్క లైఫ్ చూడండి, ఆ అత్తకు ఆమె చేస్తున్నటువంటి పరిచారం చూడండి. ఎంతమంది కోడళ్ళు ఈ రోజున ఆ విధమైనటువంటి కమిట్మెంట్ కలిగిన వారు ఉన్నారండి. కొంచెం వృద్ధాప్యంలో వస్తే వాళ్ళని చూసుకోవడానికి ఎంత కష్టమో తెలుసా మనకి. అలాగ పరిచారం చేయాలంటే మనం నేనేమన్నా దాసినా, నేనేమన్నా బానిసనా, మీ అమ్మకు చేయాలా అని ఇటు అడిగే వాళ్ళు ఉన్నారు, మీ అమ్మకు చేయాలని ఇటు అడిగే వాళ్ళు ఉన్నారు. భర్తలైనా, భార్యలైనా, అల్లుళ్ళైనా, కోడళ్ళైనా జాగ్రత్తగా వినండి. నేనేమన్నా దాసినా, నేనేమన్నా బానిసనా, ఇంకా రేయింబావులు ఇదే నా పనా? బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి గ్రంథమే రాసి పెట్టాడండి ఒక స్త్రీ. ఆ స్త్రీ చేసిందంటే తెలుసా, ఆ అత్తకు పరిచారం చేసిందట. అమ్మకు చేయటం చాలా గొప్పేం కాదు, అందరూ చేస్తారు. నువ్వు చేసేదేంటి? నాన్నను పట్టించుకోవడం గొప్పేం కాదు, అందరూ పట్టించుకుంటారు. నువ్వు పట్టించుకునేదేంటి? కానీ క్యాన్ యు లవ్ యువర్ మదర్ ఇన్ లా లైక్ రూత్? ద ఫేవర్ ఆఫ్ రూత్ విల్ బి అపాన్ యూ. The grace of Ruth will be upon you and the blessings of Ruth will be upon you. మన అమ్మ ఎట్లాంటిదైనా మనం ప్రేమిస్తాం, కానీ అత్తలో ఒక్క చిన్న లోపం కనిపడినా బోతద్దాల్లో పెట్టి చూస్తాం. మన డాడీ తాగుబోతైనా మనము ఆయన ప్రేమిస్తాం, మా డాడీ. కానీ మామగారులు ఏదన్నా చిన్నది ఉంటే మీ డాడీ. ఏమి బ్రతుకులండి మనే అంటున్నానులేండి, మిమ్మల్ని ఏమంటలా. ఏది రూపాంతరత, ఏది వాక్యముల నుండి వచ్చినటువంటి ఆ యొక్క మార్పు. వేర్ ఆర్ ద బిబ్లికల్ రిలేషన్షిప్స్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ టుడే? క్రైస్తవ కుటుంబాల్లో వాక్యానుసారమైనటువంటి సంబంధాలు ఏవి? 2 రోజులైంది బెత్లెహేముకు వచ్చి, ఊరంతా మాట్లాడుకుంటుంది ఈమె గురించి, ఆమె యొక్క లైఫ్ గురించి. ఇప్పుడు బోయాజు చెవును కూడా పడింది. నేను విన్నానమ్మా, నువ్వు చేసింది నేను విన్నాను. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి. She took the role of a daughter and she took the role of a son. She took the role of a husband to a poor Naomi. ఆ వృద్ధురాలైనటువంటి నయోమి యొక్క జీవితంలో రూత్ ఏమైంది చెప్పండి? భర్త స్థానాన్ని తీసుకుంది, కొడుకు స్థానాన్ని తీసుకుంది, కూతురు స్థానాన్ని కూడా తీసుకుంది. బీయింగ్ ఎ డాటర్ ఇన్ లా. గ్రేస్. తన అత్తకు ఆమె గ్రేస్ చూపించింది, కనికరం చూపించింది, సేవ చేసింది. ఇప్పుడు దేవుడు ఆమె సంగతిని చూసుకుంటున్నాడు. అదృశ్య హస్తము దేవుడు ఆమె పక్షముగా పని చేస్తూ ఉంది. ఊహించలేదండి, ఊహించలేదు అసలు. ఆమె ఒక ఆస్తిమంతుడైనటువంటి బోయాజుకు ఆమె భార్య అవుతుందని, ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వస్తుందని, దావీదుకు ఆమె గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుందని ఎవరు ఊహించుంటారండి? ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలా, ఇవన్నీ ఆశించలా, ఇవన్నీ కోరుకోలా, అవన్నీ ఇస్తే చేస్తానలా. అవేమి చేయకుండానే, ఆశించకుండానే ఆమె తన అత్తకు కనికరం చూపించింది. దేవుడు తన అత్యధికమైనటువంటి కనికరాన్ని రూతుకు అనుగ్రహించాడు. గ్రేస్ బిగెట్స్ గ్రేస్, మర్సీ బిగెట్స్ మర్సీ. మనం ఇతరుల పట్ల దయగా, కనికరముగా మనం ప్రవర్తిస్తా, మనం అది చూపిస్తా ఉంటే
దేవుడు మన పనిని ఆయన చూసుకుంటూ వెళ్తాడు. అ ఉమన్ ఆఫ్ ఫేవర్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.